హాసిని కిరణ్ హోమ్ అండ్ కిచెన్ వ్యూవర్స్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించే డిజర్ట్ బ్రెడ్ స్వీట్ ఆర్ బ్రెడ్ హల్వా ఆర్ డబుల్ కమీటా. డబుల్ కమీటా అనేది బ్రెడ్ పీసెస్ని నెయ్యిలో బాగా ఫ్రై చేసి చేస్తాం. అందు గురించి చాలా రిచ్ ఇన్ టేస్ట్, హై ఇన్ క్యాలరీస్ ఉంటుంది. అదే రిచ్నెస్తో, లో క్యాలరీస్తో మనం ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీ ఇంటికి సడన్గా గెస్ట్ వస్తున్నా ఆర్ఎల్స్ మీకు అప్పటికప్పుడు స్వీట్ ఏదైనా తినాలనిపిస్తే 15 నుంచి 20 నిమిషాల్లో చాలా ఈజీగా అయిపోతుంది ఈ స్వీట్ అనేది. మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అమ్మ ఐ లవ్ హల్వా అంటారు. సో మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను 4 బ్రెడ్ స్లైసెస్ని కొంచెం ఇలాచీ పౌడర్, నెయ్యి, రేసిన్స్ అంటే కిస్మిస్, కొంచెం పంచదార, షుగర్, క్యాషూ నట్స్ అంటే జీడిపప్పు తీసుకున్నా. తర్వాత మనం బ్రెడ్ అనేది చిన్న పీసెస్ కింద చాప్ చేసుకుందాం. ఈ డార్క్ ఎడ్జెస్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే ఉంచుకోవచ్చు ఆర్ ఎల్స్ చాప్ చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు చూపించే బ్రెడ్ పీసెస్ని రెగ్యులర్ డబుల్ కమీటాలో మనం నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకుంటాం. అట్లా కాకుండా నేను మీకు ఇప్పుడు చూపించే ప్రొసీజర్లో మనకి చాలా చిన్న పీసెస్ కావాల్సి వస్తుంది బ్రెడ్ పీసెస్ అనేవి. సో చాలా చిన్నగా చాప్ చేసుకోండి. వీలైతే ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా చాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లా చాప్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక మిక్సీలో వేసుకుందాం. మిక్సర్లో వేసుకున్నాక మీ బ్రెడ్ పీసెస్ అనేవి చాలా పెద్దగా ఉంటే ఇంకొంచెం చిన్నగా చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ బ్రౌన్ పీసెస్ అనేవి ఆప్షనల్. ఇప్పుడు మీరు గ్రైండ్ చేసుకుంటే చేసేసుకోవచ్చు, లేదు తర్వాత మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవచ్చు. సో మన బ్రెడ్ పౌడర్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పాట్ తీసుకుని వేడి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, 1 టేబుల్ స్పూన్ క్యాషూ నట్స్ వేసుకొని, జీడిపప్పు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత రేసిన్స్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి వేసుకొని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ని అండ్ ఆ బ్రౌన్ పీసెస్ని కూడా పక్కన నెయ్యిలో కొంచెం మనం షాలో ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, నేను బ్రెడ్ పౌడర్ అనేది డీప్ ఫ్రై చేయట్లేదు. ఓన్లీ 3 టేబుల్ స్పూన్స్ నెయ్యితో మనం షాలో ఫ్రై చేసుకుంటున్నాం. మీకు కొంచెం రిచ్నెస్ కావాలి అనుకుంటే కనుక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నేనైతే ఇప్పుడు వరకు 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వరకు వేసుకున్నా. ఈ బ్రెడ్ పౌడర్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. మీకు డార్క్ బ్రౌన్ అయ్యే వరకు కూడా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఓవర్ బర్న్ చేసేయద్దు. ఆ తర్వాత మనం పాట్లో 2.5 కప్స్ వాటర్ వేసుకొని, తర్వాత షుగర్ 1/2 కప్ వేసుకొని, వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు షుగర్ 1/2 కప్ వేసుకొని, షుగర్ అంతా కూడా డిజాల్వ్ అయ్యే వరకు, కరిగే వరకు కూడా బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ వెంటనే డిజాల్వ్ అయిపోయిన వెంటనే మీరు బ్రెడ్ పౌడర్ అనేది మిక్స్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ మీదే మనం ఈ ప్రొసీజర్ అనేది చేస్తున్నాం. మన బ్రెడ్ పౌడర్ అనేది షుగర్ సిరప్లో బాగా మిక్స్ అయ్యే వరకు కూడా తిప్పుతూ ఉండండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కన్సిస్టెన్సీ అనేది మీకు టేస్ట్ తగ్గట్టు చూడండి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్, మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న క్యాషూ నట్స్, జీడిపప్పు అండ్ రేసిన్స్ అండ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. కన్సిస్టెన్సీ అనేది చెప్పాను కదా, మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం థిన్గా కావాలి అనుకుంటే కనుక వాటరీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం థిక్గా ఉండి కొంచెం డ్రై అయిన తర్వాత ఆఫ్ చేసుకోండి. సో వేడి బ్రెడ్ హల్వా చూసారా, ఎంత ఎమ్మీ అండ్ డెలిషియస్ బ్రెడ్ స్వీట్ చాలా ఈజీగా ఎట్లా తయారు చేసుకున్నామో. డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్లో నెక్స్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి.